Hi students, next మనం చెప్తున్న టాపిక్ వచ్చేసి ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ 2. సో ఇప్పటివరకు నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్ని ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ లో ఉన్న పార్ట్ 1 టాపిక్స్ చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి. నౌ వి ఆర్ గోయింగ్ విత్ ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2. సో సెకండ్ పార్ట్ అంటే సెకండ్ పార్ట్ లో ఫస్ట్ మెథడ్ వచ్చేసి పార్షియల్ ఫ్రాక్షన్. ఏంటి పార్షియల్ ఫ్రాక్షన్? సో ఇంటిగ్రేషన్ by partial fraction. So integration by partial fraction. అయితే సార్ మరి ఏంటి పార్షియల్ ఫ్రాక్షన్స్? ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నాం అండ్ నేను పోస్ట్ చేసిన వీడియోలో కూడా పార్షియల్ ఫ్రాక్షన్స్ మీకు ఇచ్చాను. సో పార్షియల్ ఫ్రాక్షన్స్ లో వీఆర్ హ్యావింగ్ 4 మెథడ్స్ ఉంటాయి. ఆ 4 మెథడ్స్ కి సంబంధించిన మనం ఇక్కడ ప్రాబ్లమ్స్ చేస్తాం. ఆల్రెడీ మీకు ఐడియా ఉండొచ్చు పార్షియల్ ఫ్రాక్షన్స్ కి. ఎవరికైనా ఐడియా లేకపోతే జస్ట్ ఆ పార్షియల్ ఫ్రాక్షన్స్ కి సంబంధించిన 2 వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ ని మీరు ఫాలో చేయండి. సో అలానే మీకు ఎవరికైనా ఫ్రెండ్స్ కి కావాలంటే కూడా షేర్ చేయండి. నా కమింగ్ ఇంటిగ్రేషన్ బై పార్షియల్ ఫ్రాక్షన్ అంటే ఇక్కడ ఏమైపోతుందంటే ఒక కండిషన్ ఇచ్చి దాన్ని పార్షియల్ ఫ్రాక్షన్ చేసిన తర్వాత దెన్ వి హావ్ టు గో ఫర్ ద ఇంటిగ్రేషన్. ఓకే, అలాంటి కండిషన్ మనం ఏంటంటే ఇంటిగ్రేషన్ బై పార్షియల్ ఫ్రాక్షన్. అయితే నేను ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్స్ కి మెథడ్ డైరెక్ట్ గా ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా డైరెక్ట్ నేను చేసిన ప్రాబ్లం తీసుకుంటున్నా. ఆ ప్రాబ్లం లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద మెథడ్ ఆల్సో. ఓకే, సో ఇన్ దట్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ x బై x minus 1 2x minus 1 dx. ఏంటి ఇంటిగ్రేషన్ ఆఫ్ x బై x minus 1 2x minus 1 dx. అయితే సార్ ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, వెదర్ ఇట్ ఈస్ ఏ ఇండిపెండెంట్ టర్మ్ ఆర్ నాన్ ఇండిపెండెంట్ టర్మ్ అనేది చెక్ చేసుకోవాలి. ఏంటి వెదర్ ఇట్ ఈస్ ఏ ఇండిపెండెంట్ ఆర్ నాన్ ఇండిపెండెంట్. దీన్నే లీనియర్ ఫ్యాక్టర్ ఆర్ నాన్ లీనియర్ ఫ్యాక్టర్ అని కూడా అంటాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండిపెండెంటా కాదా చెక్ చేయాలి, లేదంటే నాన్ ఇండిపెండెంటా కాదా చెక్ చేయాలి, లేదంటే లీనియరా కాదా చెక్ చేయాలి అంటే సింపుల్ కేస్. ఫస్ట్ ఇక్కడ ఏమని బెటా హియర్ వి ఆర్ హ్యావింగ్ x minus 1. see here beta put x minus 1 equal to 0, x equal to ఎంత beta 1. that means we are getting directly value of x. okay, second case చూడండి beta 2x minus 1 equal to 0. ఇక్కడ 2x minus 1 కదా, 2x minus 1 equal to 0, 2x equal to 1, x equals to what we are getting 1 by 2. that means both the time we are getting the independent, directly we are getting the values. అలా ఉంటే we call it is a independent or linear factors. ఏమంటారు? linear factor. అయితే సార్ ఓకే అది అలా ఉంది. then what we want to do here అనేది నేను ఫస్ట్ చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్ నేను ఈ లోపల టర్మ్ తీసుకుంటున్నా x by x minus 1 2x minus 1. దీన్ని మనం లీనియర్ ఫ్యాక్టర్ ఆర్ ఇండిపెండెంట్ ఫ్యాక్టర్ అని అంటున్నాం కదా బేటా. సో ఇక్కడ ఇది సెపరేట్ టర్మ్, ఇది సెపరేట్ టర్మ్. then we have to take a by x minus 1 plus b by 2x minus 1. okay, so ఏంటి a by x minus 1 plus b by 2x minus 1. sir why we should take the partial fraction? here means we should not divide this. why? because in the numerator we are having a small value, in the denominator we are having a big value. అలా చేసినప్పుడు మనకు రాదు కాబట్టి దాన్ని మనం ఇంటిగ్రేషన్ అప్లై చేయాలంటే we have to go for a by something, here b by something. this is the first method. ఏంటి డినామినేటర్ లో ఇండిపెండెంట్ టర్మ్స్ ఉంటే we have to apply a by something and plus b by something. ఇలా చేస్తే this we call as a method 1 of a partial fraction. సో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక సో you can go with the వీడియోస్ మీద వీడియోస్ చేసుకున్న తర్వాత చేయండి. నా చూడండి దీన్ని సింప్లిఫై చేసిన x by x minus 1 2x minus 1 equal to, so I am taking the LCM here what x minus 1 of 2x minus 1. so what we got x minus 1 of 2x minus 1. now x minus 1 get to cancel. a of 2x minus 1 plus b of ఇక్కడ 2x minus 1 get cancel. x minus 1 here x minus 1 2x minus 1 both are get cancelled. remaining is what x of a of 2x minus 1 plus b of x minus 1. ఓకే నా? సో మనకి ఇది రిమైనింగ్ ఉంది. సే ఇట్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకుందాం. సపోజ్ అనుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫస్ట్ మెథడ్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న టర్మ్ ని ఈక్వేట్ చేయాలి. పుట్ 2x minus 1 equal to 0, 2x equal to 1, x equal to 1 by 2. ఓకేనా? x equal to 1 by 2 వచ్చింది కదా బేటా. 1 implies and బేటా దీంట్లో x plus 1 రాయాలి 1 by 2. సో హియర్ 1 by 2 of a of 2 into 1 by 2 minus 1 plus b of 1 by 2 minus 1. అంటే ఏం చేస్తున్నా ఇక్కడ వచ్చిన x వాల్యూ ని ఐ యామ్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ దిస్ కండిషన్. సో ఇప్పుడు ఏమవుతుందన్న 1 by 2 ఆఫ్ ఇక్కడ e2 ఇది గెట్ క్యాన్సిల్ 0 a into 0 0. సో ఇక్కడ ఏమవుతుందన్న b ఆఫ్ ఇక్కడ ఏమవుతుందన్న -1 by 2. ఎందుకు ఎల్సిఎం తీసుకుంటే we will get 2
1 minus 2 by 2, that is minus 1 by 2. Here 2 get cancelled, b is equals to minus 1. What is that? b is equals to minus 1 we got. అంటే x equal to 1 by 2 వచ్చినప్పుడు b is equals to minus 1 వచ్చింది. సరే ఇక్కడ ఫస్ట్ కేస్ నేను తీసేసుకున్నాను కాబట్టి ఫినిష్. నెక్స్ట్ కేస్ we are having a x minus 1. See substitute here. Put x minus 1 equal to 0, that implies x equal to the beta 1 kada. Now 1 implies substitute there 1 equal to a of 2 into 1 minus 1 plus b of 1 minus 1. Okay, that equal to 1 of a of 2 minus 1 plus b of 1 minus 1. 1 minus 1 is nothing but 0. Next ikkada em undi beta 0 ayindi kada. 1 equal to 2 minus 1 1, that is a equal to we got 1. Okay, ఇది మనకు కావాల్సిన కండిషన్ వచ్చింది. నౌ ఐ యామ్ టేకింగ్ దిస్ ఇస్ యాజ్ ఏ 1, క్యాపిటల్ 1 తీసుకుంటున్నా. ఏ వాల్యూస్ అన్న సబ్స్టిట్యూట్ చేయబెట్ట. క్యాపిటల్ 1 implies x by x minus 1 2x minus 1 equal to a value is how much 1 by x minus 1, b value is how much minus 1 by 2x minus 1. Why? Because here b value is minus 1. సో అంటే ఇక్కడ ఉన్న b ప్లస్ మనం ఏ వాల్యూ minus 1 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? ఇది అయితే సరే మరి మన క్వశ్చన్ లో ఏమంటే ఇంటిగ్రేషన్ ఉంది కదా. నౌ ఐ యామ్ అప్లైయింగ్ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్. ఇంటిగ్రేషన్ ఆఫ్ dx, ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ ఆఫ్ dx, ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ ఆఫ్ dx, అక్కడ కూడా ఇంటిగ్రేషన్ ఆఫ్ dx, ఇక్కడ కూడా integration of dx. Here integration of 1 by x, that means we have to consider this total as a x. Integration of 1 by x is nothing but log x. What is that? Log x. Log x minus 1. Same here also, minus log of 2x minus 1 by 2. Sir, why I am writing the by 2 is nothing but x ki mundu 2 term undi kabatti we have to take 2 and here we have to take plus 6. So ఇది మనకు కావాల్సిన కండిషన్. సర్ ఇంకా కొద్దిగా చెయ్యాలి అని అనుకుంటే కనుక యూ కెన్ గో విత్ సింప్లిఫై చేస్తే కూడా వస్తుంది. అంటే ఓవరాల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ సెట్ చేసుకొని బెట ఫస్ట్ గివెన్ కండిషన్ కి పార్షియల్ ఫ్రాక్షన్ అప్లై చేయాలి. సో సింప్లిఫై చేసి ఏ వాల్యూస్ ఉన్నా b వాల్యూస్ c వాల్యూస్ సేమ్ ఉన్నా కూడా ఫైండ్ అవుట్ చేయాలి. చేసిన తర్వాత ఈ కండిషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. కండిషన్ లో సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేటింగ్ అని సెపరేట్ అప్లై చేస్తే we will get a answer. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్ వన్. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. Okay, next question we will go for now. Next I am going to the second one. So second one is nothing but same. So నేను మెథడ్ కి 1 or 2 క్వశ్చన్స్ చెప్తా. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ x plus 7 by x plus 3 of x plus 2 dx. What is that? X plus 7 by integration of x plus 7 by x plus 3 of x plus 2 dx కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెక్ చేసుకోమన్నా వెదర్ ఇట్ ఇస్ ఏ లీనియర్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆర్ నాన్ ఇండిపెండెంట్ చెక్ చేసుకోవాలి. దానికోసం ఏం చేయాలి? పుట్ x plus 3 equal to 0, x equal to minus 3. We are getting directly. Here x plus 2 equal to 0, x equal to minus 2. We get directly. So this is the first method. Now I am considering x plus 7 by x plus 3 of x plus 2. Okay, x plus 7 by x plus 3 of x plus 2. ఎలా రాయొచ్చు బేటా? here a by x plus 3 next plus b by x plus 2. a by x plus 3 plus b by x plus 2. so here x plus 7 తీసుకుంటున్నాను. ఈ డినామినేటర్స్ క్యాన్సిల్ అయిపోతే LCM తీసుకుంటే ఇది ఇటు a of x plus 3 plus b of x plus 2. so a of x plus 3 అంటే ఇది a of x plus 2 సారీ. నెక్స్ట్ b ఆఫ్ ఇక్కడ ఏంటి బేటా x plus 3 అంటే ఇది ఇటు క్రాస్ మల్టిప్లై ఇది ఇటు క్రాస్ మల్టిప్లై డినామినేటర్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. డైరెక్ట్ స్టెప్ వేసేసాను. నౌ హియర్ మన కండిషన్ చూడండి బేటా. పుట్ x plus 2 equal to 0 then x equal to minus 2. so say it is equation number 1 అనుకుందాం. now 1 implies substitute beta minus 2 plus 7 of a of minus 2 plus 2 next plus b of minus 2 plus 3, right? so here this one get cancelled. 0 into something 0. here 5 equal to minus 2 plus 3 is 1 nothing but b. that means we got 5. so ఇది తీసుకున్నప్పుడు ఏమో ఈ కండిషన్ వచ్చింది. now I am taking this ఏముంది? put x plus 3 equal to 0, that implies x equal to how much? minus 3. x equal to how much we got? minus 3. substitute beta 1 implies what will get? minus 3 plus 7 equal to a of minus 3 plus 2 plus b of minus 3 plus 3. okay na? so this one will be get cancelled. so 7 minus 3 4 equal to minus a, that implies a equal to minus 4.
Okay, what we got? A is equals to we got minus 4. ఇది గుర్తుపెట్టుకోండి. Now a is equals to minus 4 we got now. Now take it is as a Roman letter 1. Okay, 1 implies take that x plus 7 by ఏమవుతుంది బేటా x plus 3 of x plus 2 is equals to a value. A value is nothing but minus 4 by x plus 3. B value is nothing but 5 plus 5 by x plus 2. Okay na? So ఇక్కడ మనం ఈ లోపల ఉన్న టాపిక్ ని తీసుకొని సింప్లిఫై చేస్తే we got this. Now we have to apply integrating on both sides. Integration of dx, integration of dx, integration of dx. Okay, now take here a minus 4 common this is konte what we get integration of 1 by x plus 3 dx plus 5 outside is konte integration of 1 by x plus 2 dx. Now so here minus 4 of integration of 1 by x log x, that is log of x plus 3. Next ikkada 5 outside తీసుకుంటే ఇక్కడ log of x plus 2 plus 6. So this is the answer. So ఏంటి ఓవరాల్ గా we can go with the a value b value తీసుకోవాలి. ఎందుకు ఇది ఫస్ట్ మెథడ్ కాబట్టి ఇండిపెండెంట్ టర్మ్స్. అయితే ఇండిపెండెంట్ టర్మ్స్ చెక్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి ఈక్వల్ టు 0 చేసుకోవాలి. డైరెక్ట్ గా వాల్యూ వస్తే అంటే రూట్ లో నెగటివ్స్ రాకుండా డైరెక్ట్ గా వాల్యూస్ వస్తే గనుక we say it is a independent term. What is it? Independent or linear factors అంటాం. Then we have to go for the first method. ఇది మనకి ఫస్ట్ మెథడ్ లో ఉన్న కండిషన్స్. ఓకే, సో ఇన్ దట్ same to same case we are having a second method. So second method అంటే partial fractions లో second method పైన ప్రాబ్లమ్స్ చేద్దాం. Then we can understand everything. Okay, so నేను అన్ని చెప్పడం పాసిబుల్ కాదు కాబట్టి మెథడ్ కి 2 ప్రాబ్లమ్స్ 3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని బేస్ ఆన్ చేసుకొని మీరు అన్ని చేయండి. సో వెరీ ఈజీ వన్. బట్ ఇది రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు గో విత్ పార్షియల్ ఫ్రాక్షన్ వీడియో ఉంది కదా, ఆ పార్షియల్ ఫ్రాక్షన్ వీడియోని ఖచ్చితంగా వాచ్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x minus 1 of x square dx, right? So here దీంట్లో కూడా ఫస్ట్ ఏం చెక్ చేయాలి whether it is a independent or non independent or linear or non linear. First of all here x minus 1 equal to 0, x minus 1 equal to 0, x equal to 1. X equal to 1 is nothing but linear or independent term. Next coming to what about sir x square? X directly we are getting the x value, that's why we have to take as it is also a independent value. Then how we can write sir? Sir this is the method 2 in the partial fraction. What is the method 2 in the partial fraction? Sir మరి ఎలా చేయొచ్చు అంటే what is the method 2 అంటే independent factors with repeated terms, with the repeated term అంటే linear factor with the repeated powers x square, x minus 1 into x square. See here beta ఇలా రాయొచ్చు 1 by x minus 1 of x square, right? So here ఇలా రాయొచ్చు a by x minus 1. Why? Because it is an independent term, that's why we are writing a by x minus 1. Next b by x plus c by x square. What is that? C by x square. And ఇక్కడ x square ఉంది కదా, we have to take x ఒకసారి x square. ఎందుకు లీనియర్ ఇండిపెండెంట్ ఫ్యాక్టర్ లో రిపీటెడ్ ఫ్యాక్టర్స్ కాబట్టి we have to go with here. Okay, now here take the x beta 1 by x minus 1 of x square equal to here also x minus 1 of x square. So take here a of x minus 1 get cancel x square plus b of x minus 1 of x minus 1 of x plus c of x minus 1. Okay, so b of x minus 1 of x plus c of x minus 1. ఎందుకు x square cancel అయితే remaining ఉంటుంది. Denominators get cancel. Then what we get 1 equal to ax square plus b of multiplied x into x square. Next minus x plus cx minus c. Then what we get 1 equal to ax square plus bx square minus bx plus cx minus c. So this we got. Okay, ఇలా వచ్చిన తర్వాత what we want to do? So ఇలా వచ్చిన తర్వాత we have to compare both side coefficients. Okay, comparing coefficients on both sides. Comparing coefficients on both sides. What is that? Comparing coefficients on both sides. Compare చేయండి బేటా. First we are having x square coefficients బేటా. అయితే దానికన్నా ముందు నేను జస్ట్ దాన్ని సింప్లిఫై చేస్తున్నాను. ఇక్కడ చూడండి బేటా 1 ఈక్వల్ టు x స్క్వేర్ టర్మ్స్ కామన్ తీసుకోండి a ప్లస్ b ఆఫ్ x స్క్వేర్. నెక్స్ట్ x టర్మ్ కామన్ తీసుకోండి బేటా మైనస్ b ప్లస్ c ఆఫ్ x. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ ఇస్ మైనస్ c, రైట్? సో ఇక్కడ అంటే మనం x స్క్వేర్ టర్మ్స్ అని ఒక దగ్గర x టర్మ్స్ అని ఒక దగ్గర కాన్స్టెంట్ టర్మ్స్ అని ఒకటి వేస్తున్నాం. Now comparing the coefficients on both sides. First of all, highest power is what? X square. X square in the left side we don't have means we have to take equal to
0 equal to 0 తీసుకున్నాం. Here we are having a plus b, right? So ఏం చేస్తున్నా, ఇటు సైడ్ ఉన్న కోఎఫిషియెంట్స్ ఇటు సైడ్ ఉన్న కోఎఫిషియెంట్స్ ని కంపేర్ చేస్తున్నా. నెక్స్ట్ సెకండ్ కేస్ x స్క్వేర్ ఇస్ ఫినిష్డ్. నెక్స్ట్ x టర్మ్స్ ఐ యామ్ టేకింగ్. x టర్మ్ ఇక్కడ x టర్మ్ ఏముంది ఇక్కడ, ఇక్కడ x టర్మ్ ఉంది లెఫ్ట్ సైడ్, we don't have x term, that's why we have to take 0 is equals to minus b plus c, right? We got minus b plus c. Next coming to here constant term. So here constant term is how much? 1. So 1, and here constant term is minus c. That means c equal to what we are getting? Minus 1. ఇది గుర్తుపెట్టుకోండి. c equal to what we got? We got minus 1. ఈ c వాల్యూ తీసుకెళ్ళి దీనికి సబ్స్టిట్యూట్ చేయండి. బ్యాక్ సబ్స్టిట్యూషన్ కి అంటాం మనం దీన్ని. 0 equal to minus b minus 1. ఈ minus 1 ఇది తీసుకోండి బేటా. minus 1 equal to plus 1 is equals to minus b. b is equals to minus 1. Now again b minus 1 తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి బేటా. a minus 1 equal to 0, a equal to how much? 1. That means we got a value, b value, c value. So here also we are having a, b, c. So say this equation as Roman letter 1. ఇది a condition, repeated factor. ముందే చెప్తున్నాను, మొత్తం కండిషన్ పార్షియల్ ఫ్రాక్షన్స్ వస్తాయి, ఇంటిగ్రేషన్స్ వస్తాయి. పార్షియల్ ఫ్రాక్షన్ వరకు చేయడం ఈజీ, దాని తర్వాత ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఐ యామ్ అప్లైయింగ్ డైరెక్ట్లీ బెటర్. 1 implies ఏం తీసుకుంటున్నా, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x minus 1 whole square. సార్ 1 implies అన్నారు, బట్ నేను ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి కాబట్టి ఐ డైరెక్ట్లీ అప్లైయింగ్ హియర్ dx is equals to a value. A value is nothing but 1 by x minus 1. Next b value minus 1 by x. Next plus c value is nothing but minus 1 by x square integration dx integration dx integration dx. ఏం చేసినా ఈ abc values అన్ని సబ్స్టిట్యూట్ చేసి ఇండివిడ్యువల్ గా ఇంటిగ్రేషన్ అప్లై చేసినా. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x, here we have to take log x, x minus 1, here also minus x. Here ఎలా అయిపోతుంది ఇక్కడ, ఇంటిగ్రేషన్ ఆఫ్ x to the power of minus 2, x to the power of minus 2 plus 1 by minus 2 plus 1, that is x power minus 1 by minus 1, that is minus 1 by x. What is that? Here formula is nothing but minus 1 by x, that is minus into minus plus of 1 by x plus c. So here log x minus log y, that is we got log x minus 1 by x plus 1 by x plus c. So like that we have to apply a second method. So మీకు పార్షియల్ ఫ్రాక్షన్స్ వస్తే ఇంటిగ్రేషన్స్ ఆర్ వెరీ వెరీ ఈజీ. ఖచ్చితంగా దీని నుంచి క్వశ్చన్ వస్తుంది. సో పార్షియల్ ఫ్రాక్షన్ లో ఇది సెకండ్ మెథడ్ కి సంబంధించిన కండిషన్, ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో బీ కేర్ఫుల్ హియర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ ఐ విల్ నాట్ డిస్కస్ మచ్ లిమిట్స్. ఎందుకు అంటే ఆల్రెడీ పార్షియల్ ఫ్రాక్షన్స్ పెట్టాను కాబట్టి అది ఒక్కసారి మీరు వాచ్ చేస్తే యూ కెన్ గెట్ ఆల్ ద ఆన్సర్స్, ఓకేనా? జస్ట్ లాస్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. ఇంటిగ్రేషన్ కి ఆల్రెడీ మనం బేసిక్ నుంచి నేర్చుకుంటున్నాం కాబట్టి వెరీ 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 ఈజీ, ఓకేనా? దీంట్లో we are having another method. So another method ఏంటి అంటే నా థర్డ్ మెథడ్. ఫస్ట్ మెథడ్ అయిపోయింది, సెకండ్ మెథడ్ అయిపోయింది. సార్ మరి వాట్ అబౌట్ ద ఫస్ట్ మెథడ్? ఆ ఫస్ట్ మెథడ్ ఎలా ఉంటుంది సార్ అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నౌ హియర్. పార్షియల్ ఫ్రాక్షన్ లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ థర్డ్ మెథడ్. So I am explaining the third method of a partial fraction. What is that? Third method of a partial fraction. Integration of 2 by 1 minus x of x square plus 1 dx. What is that? 2 by 1 minus x of x square plus 1 dx. అయితే సార్ how we can identify whether it is a third method of partial fraction or not అంటే మనం ఇంత ముందు కూడా మనం ఏం చేసాం, ఇండిపెండెంట్ టర్మ్స్ ఆ కాదా అని చెక్ చేసుకున్నాం కదా. నౌ సేమ్ అప్లై హియర్ whether it is independent or not. See here beta, here what we are having beta, 1 minus x equal to 0, x equal to 1, right? It is a independent term, no need to worry that. Second case here beta, x square plus 1 equal to 0, x square equal to minus 1, x equal to under root of minus 1. See here we are getting under root of minus. Whether it is possible, it is not possible. That's why we could say it is a method 3 in the partial fraction, that is non-independent factors or non-linear factors. Okay sir, how we can do this? So this is a very simple, so simple method. Here 2 by 1 minus x of x square plus 1. Here what is that? 2 by 1 minus x of x square plus 1. See here beta, here first term is a independent, that is a by 1 minus x, right? A by 1 minus x. Second term is non independent now, then bx plus c by
x square plus 1. So like that we have to take bx plus c by x square plus 1. అయితే సార్ మరి ఇక్కడ ఒక స్క్వేర్ ఉంటే ఏం రాయొచ్చు cx plus d by x square plus 1. అంటే నాన్ ఇండిపెండెంట్ టర్మ్ లో we are going with the squares. అంటే పవర్స్ రిపీటెడ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాం ఇక్కడ ఒక స్క్వేర్ ఉంటే a by something b by something plus dx plus e by x plus 1 whole square. అంటే ఇంకా మనం చేసినట్టే ఇక్కడ కూడా చేయాలి. I will not discuss that much ఎందుకంటే ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ మెథడ్ లో ఒక ప్రాబ్లం చెప్తున్నా జాగ్రత్తగా వినండి. 2 by 1 minus x of x square plus 1 is equals to, and taking LCM, 1 minus x of x square plus 1 is equals to ఏమొస్తుందన్న a of x square plus 1 plus bx plus c of 1 minus x. Here 1 minus x, 1 minus x. X square plus 1, x square plus 1 get cancelled. So remaining is what here? 2 of a of x square plus 1 plus bx plus c of 1 minus x. Right? So ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్. అయితే నా సార్ మరి how we can do this sir? So ఎలా చేయాలి ఏంటి అంటే just multiply it. First multiply చేసుకుందాం బేట. 2 equal to ax square plus a. Next bx into 1 bx into minus 1 minus bx square plus c minus cx. Okay, so దీంట్లో నుంచి సేమ్ ఇంత ముందు చేసినట్టు x square టర్మ్స్ అని సెపరేట్, x టర్మ్స్ అని సెపరేట్, కాన్స్టెంట్ టర్మ్స్ అని సెపరేట్, అండ్ టేకింగ్ x square a plus a minus b. ఎందుకు ఇక్కడ a ఉంది ఇక్కడ minus b of x square. Next x terms see beta here b minus c of x. Okay, next we are going with the constant term a plus c. Right, వచ్చింది కదా. Now comparing the coefficients on both sides. What we are taking? Comparing the coefficients on both sides. X square coefficients చూడండి బేటా ఇక్కడ ఏముంది బేటా a minus b equal to అక్కడ ఏముందా లేదు కాబట్టి we have to take 0. First case finished. Coming to the x terms is nothing but here b minus c equal to అక్కడ ఏముంది x term లేదు కాబట్టి we have to take equal to 0. Next coming to the constant term, that is a plus c is equal to here constant term is 2. అంటే ఏం చేస్తున్నాం మనం we are comparing the coefficients on both sides, left side right side. Right side లో మనకి left side లో we don't have the x square x term లేదు కాబట్టి we are taking 0 0. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ అయితే సార్ దీంట్లో నుంచి మనం ఏం చేయాలి అంటే ఏవైనా 2 కేసెస్ ని సాల్వ్ చేయాలి. సో హియర్ ఐ యామ్ టేకింగ్ యాజ్ ఏ 1 అనుకుంటా, దీన్ని 2 అనుకుంటున్నా, ఐ యామ్ టేకింగ్ యాజ్ ఏ 3. నౌ సాల్వింగ్ 1 and 3. So I am taking solving 1 and 2 అనుకుంటున్నా. ఏమంటున్నా సాల్వింగ్ 1 and 2. So 1 minute. Yeah, okay. So ఏం చెప్పాను ఇక్కడ సాల్వింగ్ ఆఫ్ 1 and 2 అని చెప్పాను. సో హియర్ see beta a minus b equal to 0. Here b minus c ఉంది కదా, then c minus ఫస్ట్ రాస్తున్నా plus b equal to 0. So ఇక్కడ ఏమవుతుందన్న this both get cancelled. We got a minus c equal to 0. So it is equation number 4. ఎందుకు 1 2 3 is finished. Next 4. So next we are having now solving here 3 and 4. ఎందుకు solving 3 and 4? Here a plus c is there, here a minus c is there. So here a plus c is equals to 2, here a minus c is equals to 0. These two get cancelled. A plus a is nothing but 2a equal to 2. A equal to how much beta? A equal to 1. That means we got a is equals to 1. So next a equal to 1 is substitute beta. 4 implies beta 1 minus c equal to 0. C is equals to 1. Right? We got a value, we got c value. Next go with 1 implies. 1 implies is a minus b equal to 0. That implies 1 minus b equal to 0. 1 equal to b. That means we are getting a value and b value and c value. That means only na. So here a undi, b undi, c undi kada. So then now I am substituting in it. So a value, b value and substitution the values changes for ఒకసారి. So here substitute like integration పెడుతున్నా, ఇక్కడ integration dx and now what we get integration a value is nothing but a value is what 1 by 1 minus x dx plus b value. What is the b value here there? So b value is nothing but 1 and x, c value is nothing but 1, x plus 1 by x square plus 1 dx, x plus 1 by x square plus 1 dx. So ఇది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ కండిషన్. దీని ఏమవుతుందా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇక్కడ we got here right here we got ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by 1 minus x dx plus ఇక్కడ ఇండివిజువల్ స్ప్లిట్ చేయండి x by x square plus 1 dx plus integration of 1 by 1 plus and x square
plus 1 dx. So here see beta integration of 1 by x log x, that is log 1 minus x plus here we are having f dash of x by f of x condition. So దీన్ని నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను. f of x equal to what? X square plus 1, then f dash of x equal to 2x, but in the numerator we are having only x. ఇక్కడ మనకి అడిగి ఉన్నా 2x. ఎందుకు? ఇంటిగ్రేషన్ ఆఫ్ f dash of x by f of x dx is equals to log f of x. F dash of x by f of x equal to what? Log f of x. And the 2 లేదు కాబట్టి I am taking 2 here and 2 taking 2 here. And multiply divided by 2. That is 1 by 2 of log of x square plus 1. ఎందుకు? ఇంటిగ్రేషన్ ఆఫ్ f dash of x by f of x log f of x. సార్ మరి ఎట్లా వచ్చింది? So I am considering denominator value as x square plus 1. F dash of x and derivative of x square is nothing but 2x. Then we got this value. Next here also integration of 1 by 1 plus x square tan inverse of x plus c. So ఈ విధంగా మనం ఏం చేయాలంటే we have to apply the partial fraction method. అయితే మీరు ఏం చేయాలంటే partial fractions వీడియో చూసి సో దీనికి సంబంధించిన కొన్ని అక్కడ క్వశ్చన్ కి ఇంటిగ్రేషన్ ముందు పెట్టి చేయండి, then you can get easy. ఇది indefinite integration లో ఉన్న పార్ట్ 2. నెక్స్ట్ I will discuss UV rule, by parts rule, Bernoulli's rule నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను. సో బెస్ట్ గో ఫర్ దిస్. కొన్ని క్వశ్చన్స్ చేస్తూ ఉండండి, వెరీ ఇంపార్టెంట్ 100%. అయితే ఇందులో ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ మెథడ్ ఫోర్త్ మెథడ్ చాలా రేర్ గా వస్తాయి కాబట్టి ఫోకస్ ఆన్ ఫస్ట్ అండ్ సెకండ్ మెథడ్. ఏది? ఇండిపెండెంట్ టర్మ్స్ అండ్ ఇండిపెండెంట్ రిపీటెడ్ ఫ్యాక్టర్స్. దానిపైన చేస్తే యూ విల్ గెట్ ఏ ఈజీలీ స్కోర్. సో దిస్ ఇస్ ద ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ పార్ట్ 2 లో ఫస్ట్ పార్ట్. ఓకేనా? మనం చేస్తున్న వీడియోలో ఫస్ట్ పార్ట్ ఇది. నెక్స్ట్ I will do the second part. Second part తో it will be completed the indefinite integration of part 2.